హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా యూఎస్ఏ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ ఈ వీడియో వచ్చేసి అమెరికాలో మేమున్న లీజింగ్ ఆఫీస్లో జిమ్ ఏరియా ఉందన్నమాట. ఆ జిమ్ ఏరియా ఎలా ఉంది, ఎలా ఉంటుంది అమెరికాలో, అంతేవిధంగా డబ్బులు ఇచ్చి పోవాలా, ఫ్రీగా వెళ్ళాలా అనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఎవరైనా ఈ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అంతేవిధంగా ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోకు. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు డోర్ లోపలికి వెళ్ళాలంటే యాక్సెస్ కార్డు ఉండాలని ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చూపించాను కదా, అదండి. ఇది వచ్చేసి ల్యాండ్రీకి సంబంధించిన ఏటీఎం లాంటిది. ఇది వచ్చి ఒక పెద్ద హాలు. ఆ హాల్లో ఏమన్నా చిన్నగా పార్టీ లాగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. పిల్లల్ని తీసుకొని ఆడించుకోవడానికి కూడా వెళ్ళొచ్చు హాల్లోకి. ఎటువంటి పర్మిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనమాట. అంతేకాకుండా ఈ మెయిన్ డోర్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇది ఒక ఆఫీస్ రూమ్, వాళ్ళకి లీజింగ్ వాళ్ళది ఆఫీస్ రూమ్ అనమాట. అందులోపల అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. మనం ఏమైనా లీజింగ్ రావడం వచ్చినప్పుడు కంప్లైంట్లు ఇచ్చేది, సైన్లు చేసి అన్నీ ఆ రూమ్లోనే. ఇంకా రైట్ సైడ్కి అయితే వాష్రూమ్స్ ఉంటాయి, జెంట్స్కిను అండ్ ఉమెన్స్కి సపరేట్. ఇక్కడ దాని పక్కనే జిమ్ ఏరియా ఉంటుందన్నమాట. ఇందులోపలికి వెళ్ళాలన్నా కూడా మనము ఆ బ్లాక్ కలర్ది యాక్సెస్ కార్డ్ దానికి చూపించగానే డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఒకసారి లాక్ అయిందంటే మళ్ళీ మనం చూపించాల్సిందే. ఇది జిమ్ ఏరియా అని చెప్పాను కదా. ఇక్కడ ఎటువంటి జిమ్ ఏరియాకి అమౌంట్ పే చేసిన అవసరం లేదండి, ఫ్రీ. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు జిమ్ చేసుకోవచ్చు. అక్కడ కూర్చోవాలా, రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అన్నా కూడా వెళ్ళొచ్చు. కిడ్స్ ఎవరైనా ఉంటే పిలుచుకొని పోయి ఆ హాల్లో ఆడించుకోవాలన్నా కూడా ఆడించుకొని రావచ్చు. మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. బట్ అదర్ పర్సన్స్కి మన నుంచి డిస్టర్బ్ కాకూడదు, అంతే. వాళ్ళకి ఎటువంటి డిస్టర్బ్ చేయకూడదు మనము. ఇది వచ్చేసి టిష్యూ పేపర్స్ బాక్స్ అండి. అక్కడ టిష్యూస్ యూజ్ చేసుకోవాలా అంటే డ్రై టిష్యూ అండ్ వెట్టి టిష్యూస్ ఉంటాయి. అంతేకాకుండా చాలామంది డ్రింక్స్ తెచ్చుకుంటారు కదా తాగడానికి, అవి దానికి క్యాప్స్ లాగా ఉంటాయి కదా, అవి తీసి ఆ బాక్స్లోకి వేసుకోవాలన్నమాట. ఇది వచ్చి శానిటైజర్ బాక్స్. ఇది వచ్చి పెద్ద టిష్యూ బాక్స్ అనమాట. అటు సపరేట్ ఉంటాయి. ఇదంతా జిమ్కి సంబంధించిండేవి, మీకు తెలిసే ఉంటుంది. నేనైతే జిమ్కి సంబంధించినవి ఏమీ వాడను, ఈ వీడియోలో చూపిస్తా. బట్ మీ వీడియో కోసం చేశానంతే. నాకంటూ ఒక హ్యాబిట్ ఉంది, మంచిది అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. రెండోది వచ్చేసి మార్నింగ్ యోగా అండ్ వాకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. గత 4 సంవత్సరాలుగా నేను వాకింగ్ అండ్ యోగా చేసుకుంటున్నా. అది అట్లనే అలవాటు ఉంది కాబట్టి అమెరికాకి వచ్చినా అది అలానే కంటిన్యూ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బ్యాక్ సైడ్ డోర్ అండి. ఈ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మనము స్విమ్మింగ్ పూల్ ఏరియాలోకి వెళ్ళొచ్చు అనమాట. చుట్టూ గ్రీనరీ, చెట్లు, గ్రాస్ అంతా బాగుంటుంది. మధ్యలో స్విమ్మింగ్కి సంబంధించి స్విమ్మింగ్ ఉంది కదా, దీనికి చుట్టూ గ్రిల్ వేసేసారనమాట. ఎవరు తొందరగా పిల్లలు వచ్చినా పడేది అట్లా ఏం లేకుండా బాగుంటుంది. సైడ్ వచ్చేసి ట్యూబ్స్ ఉన్నాయన్నమాట, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ సపరేట్ ట్యూబ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జూన్ 1 ఓపెన్ చేస్తారనమాట స్విమ్మింగ్ ఏరియా. అండ్ ఆగస్ట్ ఎండింగ్ అయిపోయి సెప్టెంబర్ 1 వీక్ క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మనం స్విమ్మింగ్ చేయడానికి ఏముండదు, ఎందుకంటే అప్పటికి వింటర్ స్టార్ట్ అయిపోతుంది. చలికి కొంచెం ఎక్కువ ఉంటుంది, వాటర్ చాలా చల్లగా ఉంటాయి కాబట్టి పూర్తి దాని మీద కవర్ వేసి క్లోజ్ చేసేస్తారనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు. నేను చెప్పాను కదా 4 సంవత్సరాల నుంచి వాకింగ్ యోగా వెళ్తానని. ఇండియాలో ఉన్నప్పుడైతే మార్నింగ్ 8:30కి మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, 8:30 నుంచి 9 o'clock వరకు నేను వాకింగ్ వెళ్తాను పార్క్లో. వాక్ చేసుకొని అది అయిపోయిన తర్వాత అలానే డైరెక్ట్ 9 to 10 o'clock యోగా క్లాస్కి వెళ్తా అంటే అనమాట. యోగా చేసుకొని వస్తా అంటే అదేవిధంగా ఇక్కడ కూడా నాకు ఒక రేవతి అని ఒక తమిళమ్మాయి ఫ్రెండ్ అయ్యింది, ఇద్దరం కలిసి వస్తూ ఉంటాము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా మా జిమ్ ఏరియా? ఓకే, థ్యాంక్ యూ.